ఓం నమో వెంకటేశ్వరాయ నమః. మొదటి గడప దర్శనం. కులశేఖరపడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం. 10,000 రూపాయలు డొనేట్ చేయడం ద్వారా స్వామివారిని దగ్గర నుంచి చూసే అవకాశం. దీని గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనం 10,000 రూపాయలు డొనేట్ చేస్తే స్వామివారిని కులశేఖరపడి నుంచి చూసుకునే అవకాశం లభిస్తుంది అని మనం చెప్పడం జరిగింది. కానీ చాలామంది మెసేజ్ చేశారు, 10,000 రూపాయలు పెద్ద అమౌంట్ కదండి, మేము మధ్య తరగతి వాళ్ళం, అంత సమర్పించుకోలేము, స్వామివారిని మేము అంత దగ్గర నుంచి చూసుకోలేకపోతున్నామే అని బాధపడ్డ వాళ్ళు చాలామంది. అది కాకుండా ఇంకా ఏమన్నా సేవలు ఉన్నాయా, స్వామివారిని ఎక్కువసేపు ఆయన దర్శన భాగ్యం కలిగేటట్టు ఏమన్నా సేవలు ఉన్నాయా అని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఆ సేవలు ఏ సేవలు అయితే ఉన్నాయి, తర్వాత వాటిని ఎలా పొందాలి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు పూర్తి సమాచారం మీకు అందివ్వడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. స్వామివారి సేవల్లో ప్రతిరోజు జరిగే సేవలు కొన్ని ఉంటాయి, తర్వాత వారం జరిగే సేవలు అనేవి కొన్ని ఉంటాయి. ఈ ప్రతిరోజు జరిగే సేవలు ఏమంటే సుప్రభాత సేవ ప్రతిరోజు జరుగుతుంది, సుప్రభాత సేవ, తర్వాత తోమాల సేవ, తర్వాత సహస్రనామార్చన సేవ, ఇవి ప్రతిరోజు కూడా మనకి జరుగుతాయి. ఇక వారం జరిగే సేవలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ ఏమంటే మనకి సోమవారం మనకి విశేష పూజ అనేది జరుగుతుంది. ఈ సోమవార సేవలో 2వ గంట అయిన తర్వాత మలయప్ప స్వామిని మండపంలోకి వేంచేపు చేస్తారు. ఇలా చేసిన తర్వాత చతుర్దశ కలశాలతో అంటే 14 కలశాలతో స్వామివారికి ఈ పూజ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో 7 కలశాల్లో నువ్వులు, పాలు, నూనె, పెరుగు, తర్వాత దర్భలు, వీటన్నిటిని ఒక 7 కలశాల్లో, తర్వాత మిగిలిన 7 కలశాల్లో నీటిని తీసుకొని స్వామివారికి తిరుమంజనం అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత హోమం కూడా చేస్తారనమాట. ఇదంతా అయిన తర్వాత దర్శనానికి భక్తులను వదులుతారు. ఈ సేవ కూడా దగ్గర మనకి 45 నిమిషాల వరకు జరుగుతుంది. ఈ సేవలో భక్తులందరూ కూడా అక్కడ నిలబడి మనం స్వామివారిని దర్శించుకోవాలి. ఇకపోతే మంగళవారము స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ జరుగుతుంది. ఈ సేవ ఎలా వచ్చిందంటే, ఒక ముస్లిం భక్తుడు భక్తికి మెచ్చి స్వామివారికి సేవ చేస్తారు. 108 బంగారు తామరలతో లక్ష్మీదేవిని, పద్మావతి అమ్మని పూజిస్తారు. ఎక్కడ జరుగుతుందంటే బంగారు వాకిలికి కులశేఖరపడికి మధ్యలో చాలామంది భక్తులు నిలబడుకుంటారు. అక్కడి నుంచి మనం స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు అన్నమాట. దగ్గర 1 గంట సేపు జరిగే సేవ ఇది. ఈ సేవ దొరికినా కూడా చాలా అదృష్టమే. స్వామివారి ముందు ఎక్కువసేపు మనం ఉండవచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇకపోతే బుధవారము సహస్ర కలశాభిషేకం అంటే 108 కలశాలతో స్వామివారిని అభిషేకిస్తారు. ఎవరికి చేస్తారంటే భోగ శ్రీనివాసమూర్తికి చేస్తారు ఈ సేవ. మలయప్ప స్వామివారు కూడా అక్కడే ఉంటారు. భోగ శ్రీనివాసమూర్తి పాదాలకి పట్టు పంచె ఒక కొనని కట్టి, ఇంకొక కొనని వచ్చి వెంకటేశ్వర స్వామి కటిహస్తానికి కడతారు. అంటే ఇక్కడ మనకి భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేస్తే వెంకటేశ్వర స్వామికి చేసినట్టే అన్నమాట. ఇక్కడ ఈ అభిషేకము 108 కలశాలతో అభిషేకం చేస్తారు. ఇప్పుడు అక్కడ తెర వేసి ఉంటారు, దర్శనం కూడా ఉండదు. ఇవంతా అయిన తర్వాత భక్తుల్ని మనకి స్వామివారిని దర్శించుకోవడానికి వదులుతారనమాట. ఇది కూడా చాలా మంచి సేవే. ఇక గురువారము తిరుప్పావడ సేవ అనేది జరుగుతుంది. ఇది అద్భుతమైన సేవ. ఇది వారానికి ఒకసారి చేసే సేవ. స్వామివారి నేత్రాల నుంచే వచ్చే శక్తిని తగ్గించడానికి ఈ సేవ జరుగుతుంది. ఆయన శక్తి ఆయన కళ్ళ నుంచి వచ్చే శక్తి చాలా పవర్ఫుల్ కదా, అది మనుషుల మీద పడిందంటే మనం తట్టుకోలేం. కాబట్టి వారానికి ఒకసారి ఆ నేత్రాల్లో ఉండే శక్తిని ఏం చేస్తారంటే న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే తిరుప్పావడ సేవ. ఈరోజు ఏం చేస్తారంటే స్వామివారికి ఉండే అలంకరణ మొత్తం తీసేసి ఏం చేస్తారంటే మనకి ఆ నామం ఉంది కదా, దాన్ని కూడా తగ్గిస్తారు. స్వామివారి నేత్రాలు కూడా మనకు కనబడేటట్టు ఉంటాయన్నమాట. ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే బంగారు వాకిల్లో ఒక పెద్ద దీర్ఘ చతురస్రాకారం ఉన్న పాత్రను తీసుకొని అందులో పులిహోర అంటే చింతపండుతో చేసిన అన్నాన్ని అందులో నింపుతారు. దానిపైన జిలేబీలు, వడలు, పాయసం ఇవంతా కూడా పెడతారు. ఆయనకి ఆ నామం అనేది తొలగించేటప్పుడు ఆయన చూపు సరిగ్గా ఈ పులిహోర పాత్ర మీద పడాలి. ఆ పులిహోర మీద ఆయన చూపు పడినప్పుడు ఆ పవర్ అనేది ఆ ప్రసాదంలోకి జీర్ణమైపోతుంది అనమాట. ఆ ప్రసాదాన్ని తర్వాత అందరికీ పంచుతారు. దీన్ని తిరుప్పావడ సేవ అంటారు. ఇది కూడా చాలా మంచి సేవే. ఇది దొరికినా కూడా మనకి అదృష్టమే. అన్ని సేవల్లోకి కూడా ఈ తిరుప్పావడ సేవలో మాత్రం మనకి ప్రసాదంగా లడ్డును కానీ ఏది ఇవ్వరు. ఇక్కడ మనకి జిలేబీని మాత్రం ప్రసాదంగా ఇస్తారు. మామూలుగా అన్ని సేవల్లో మనకి లడ్డు ప్రసాదాన్ని ఇస్తారు కదా, కానీ ఈ సేవలో ప్రత్యేకత ఏంటంటే
మనకి జిలేబీ ఇస్తారు. పెద్ద జిలేబీ చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. దాన్ని మనకి ప్రసాదంగా ఇస్తారనమాట. ఇకపోతే శుక్రవారం మనకి తెలుసు కదా, స్వామి వారికి అభిషేకం కాకుండా స్వామివారి నిజపాద దర్శనం కూడా మనకి ఈరోజు ప్రత్యేకతే. స్వామివారికి అభిషేకం ఈరోజు జరుగుతుంది కదా. ఎలా జరుగుతుందంటే, కొంతమంది టికెట్లు తీసుకుంటారు కదా, వీళ్ళంతా ముందుగాడికి వచ్చేస్తారు. వీళ్ళకి ఏం చేస్తారంటే, ఒక వెండి పాత్రలో పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, పునుగు తైలం, చుక్కలు, తర్వాత చందనం, వీటినన్నిటినీ ఒక వెండి పాత్రలో ఇస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే, విమాన ప్రదక్షిణ చేసుకొని వచ్చి బంగారు వాకిల దగ్గరకు వచ్చి నిలబడతారు. తర్వాత అక్కడ ఉండే అర్చక స్వాములు ఏం చేస్తారంటే, వీళ్ళు తెచ్చిన వీటినన్నింటినీ కలెక్ట్ చేసుకొని స్వామివారికి ఆకాశగంగ జలాలతో అభిషేకం చేస్తారన్నమాట. ఇది కూడా చాలా గొప్ప సేవ. ఈ సేవ కానీ దొరికిందంటే మన జీవితం ధన్యమైపోయినట్టే అన్నమాట. ఆ తర్వాత మనకి ఈ సేవ కూడా చాలా ఎక్కువసేపు జరుగుతుంది. స్వామివారి దగ్గర ఎక్కువసేపు ఉండే సేవల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇది దొరికినా కూడా మన జన్మ ధన్యమైపోతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ సేవలన్నీ కూడా అంత పెద్ద మొత్తంగా ఏం ఖర్చు అయిపోదు. ఏమో నామాత్రం ఖర్చుతో మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు ఈ సేవలను ఎలా పొందాలి, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదేంటంటే, మనకి టీటీడీ ఆన్లైన్లో నెలకు ఒక్కసారి ఏం చేస్తారంటే, ఈ సేవల గురించిన సమాచారాన్ని మనకి ఆన్లైన్లో పెడతారు. అప్పుడు మనకి ఏ సేవ అయితే కావాలో దాన్ని మనం బుక్ చేసుకోవాలి. ఆ లక్కీ డ్రాలో కానీ మన పేరు కానీ వచ్చిందంటే వాళ్ళు మెసేజ్ రూపంలో మనకి తెలియజేస్తారు. అప్పుడు మనం వెళ్ళి డబ్బు కట్టి ఆ సేవను బుక్ చేసుకోవాలి. అది మరుసటి రోజు సేవ ఉంటుంది. మనం ముందు రోజు వెళ్ళి మనం డబ్బు కట్టి ఆ సేవని మనం తీసుకోవాలి. ఇది ఇంకొక పద్ధతి ఏంటంటే, మనం తిరుమలకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో విజయ బ్యాంక్ అనేది ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి మనము ఏ సేవ అయితే మనం కావాలో దానికి మనం అప్లై చేసుకుంటే అక్కడ వాళ్ళు లక్కీ డ్రిప్ తీస్తారు. ప్రతిరోజు 6 గంటలకి లక్కీ డ్రిప్ తీస్తారు. ఆ డ్రిప్లో కానీ మన పేరు వచ్చినట్టయితే మనకి మెసేజ్ వస్తుంది. మన మొబైల్కి మెసేజ్ వచ్చినప్పుడు మనం వెంటనే వెళ్ళి మనం ఆ సేవకి అమౌంట్ కట్టాలి. తర్వాత రోజు మార్నింగ్ మనం వెళ్ళి ఆ సేవనైతే మనం పొందొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఎక్కువ డబ్బు కూడా స్వామివారికి ఖర్చు పెట్టకుండా ఈ సేవలు ఏవైనా మనకి దొరికినా కానీ మనం స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు కూడా మనం స్వామివారి ముందు నిలబడే అదృష్టం అయితే మనకు కలుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటూ ఉన్నాను. దీనిపైన ఏమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్లో వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన ఆలయం గురించి ఎన్నో విశేషాలు, రహస్యాలు కూడా దగ్గర 400 వీడియోల దాకా మనం చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మీరు చూసి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.